పీసీఓడి వస్తే దానికి ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు పీసీఓఎస్ ప్రాబ్లం చిన్నపిల్లలకి లైక్ 14 to 23 ఇయర్స్లో ఉన్న వాళ్ళకి పీసీఓడి డయాగ్నోస్ చేశారు అండ్ దెన్ మీకు డేట్ కరెక్ట్గా రాలేదు అంటే పీసీఓడికే ద మెయిన్ ట్రీట్మెంట్ అనేది వెయిట్ రిడక్షన్. సో మీకు వెయిట్ రిడక్షన్ అనేది మీరు ఇంపార్టెంట్గా ఫాలో చేసుకోవాలి అండ్ దెన్ కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లైక్ వాకింగ్, జాగింగ్ అది కూడా చేసుకోవాలి అనమాట. సో మీకు మెయిన్ ట్రీట్మెంట్ అనేది వెయిట్ రిడక్షన్ అండ్ దెన్ కొన్నిసారి హార్మోన్ టాబ్లెట్స్ కూడా అవసరం పడుతుంది. సో దిస్ ఇస్ ఫర్ అడలసెంట్ గర్ల్స్. వన్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు న్యాచురల్గా ట్రై చేశారు, న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే సో మీరు ఒక ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ని అప్రోచ్ అవుతారు. అప్పుడు పీసీఓఎస్ అని డయాగ్నోస్ అయింది. సో వీళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే సో వాట్ ఎవర్ ఈజ్ ద పీసీఓఎస్, ఏ ఏజ్లో పీసీఓఎస్ వస్తే కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనేది వెయిట్ రిడక్షన్ అండి. సో ఇప్పుడు ఒక పేషెంట్ వెయిట్ 70-75 ఉన్నారనుకోండి, 5% ఆఫ్ ద బాడీ వెయిట్ అంటే ఆల్మోస్ట్ 3 to 4 kgs వెయిట్ రెడ్యూస్ చేస్తే కూడా వాళ్ళకి బాడీలో కొన్ని హార్మోన్ చేంజెస్ జరుగుతాయి. దానివల్ల వాళ్ళకి ఆ పీసీఓఎస్ అనేది లైక్ కొంచెం రెస్పాన్స్ అనేది బెటర్గా ఉంటుంది అనమాట. సో మీకు డేట్ అన్ని కరెక్ట్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనేది వెయిట్ రిడక్షన్ అండి. అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ ద బాడీ వెయిట్ని మీరు రెడ్యూస్ చేసుకోవాలి. సెకండ్, లైఫ్ స్టైల్ చేంజెస్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే సో ఎవ్రీడే అట్లీస్ట్ 45 minutes, వీక్లీ 5 to 6 days, ఎవ్రీడే 45 minutes అయినా మీరు వాకింగ్, మోర్ దెన్ వాకింగ్ మీరు జాగింగ్ అనేది వెళ్ళాలి. అండ్ దెన్ ఇన్ కేస్ మీరు జిమ్ వెళ్తున్నారంటే మీరు అక్కడ వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ కూడా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ పీసీఓఎస్లో మీరు వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు, త్రూ జిమ్ మీరు వెయిట్ రెడ్యూస్ చేస్తున్నారంటే మీకు ఆ హార్మోనల్ చేంజెస్ అనేది కొంచెం తొందరగా మీకు క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వెయిట్ లిఫ్టింగ్ వల్ల మీకు మెటబాలిక్ చేంజెస్ అనేది కూడా కొంచెం లైక్ బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా జాగింగ్ వెళ్ళొచ్చు, జిమ్కి జాయిన్ అయ్యి మీరు వెయిట్ లిఫ్టింగ్ అదన్నీ కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ లైక్ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి. మీరు బర్గర్, పిజ్జా, ఫ్రైడ్ ఫుడ్స్ అదన్నీ అవాయిడ్ చేసుకోండి. లైక్ వన్స్ ఇన్ అ వైల్ అవుట్ సైడ్ ఫుడ్ ఇస్ ఓకే, బట్ ఫ్రీక్వెంట్గా అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఫుడ్లో హెల్తీ ఫుడ్స్ లైక్ నట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అట్లా కొంచెం న్యాచురల్ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి. బికాస్ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇట్ గివ్స్ అ గుడ్ ఎనర్జీ ఆర్ గుడ్ ఇమ్యూన్ సిస్టమ్ టు ద బాడీ అనమాట. సో దట్ గివ్స్ అ ఇంప్రూవ్మెంట్ ఇన్ పీసీఓఎస్. సో అండ్ దెన్ స్లీప్ అనేది ఖచ్చితంగా 7 to 8 hours అనేది స్లీప్ ఉండాలి మీకు ఖచ్చితంగా. సో 7 to 8 hours స్లీప్ ఉంటే ఇట్ గివ్స్ ఆన్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లాగా ఉంటాయి. అండ్ దెన్ దిస్ స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ కండిషన్ ఫర్ పీసీఓఎస్. అండ్ దెన్ వాటర్ అనేది మీరు అట్లీస్ట్ ఒక 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. సో దీస్ ఆర్ ద వెరీ బేసిక్ మేనేజ్మెంట్ అనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ థింగ్ విచ్ మీరు చేయాల్సిన బేసిక్ థింగ్స్. సో ఇదన్నీ చేసుకొని లైక్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ నెక్స్ట్ మీరు ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో వెయిట్ లాస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది మీకు ట్రీట్మెంట్తో పాటు కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఇప్పుడు ఈ చేంజెస్ అన్నీ చేసుకుంటున్నారు, న్యాచురల్గా ట్రై చేసుకుంటున్నారు, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ని అప్రోచ్ అవుతారు. అప్పుడు వాళ్ళు మీకు స్కాన్ చేసి మీకు ట్యూబ్స్ అన్ని పేటెంట్ ఉందా, ఓపెన్ ఉందా లేదని చూసుకుంటారు. అండ్ దెన్ హస్బెండ్ సైడ్లో 7 అనాలిసిస్ నార్మల్ ఉందా లేదని చూసుకుంటారు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ దెన్ ఇఫ్ యు ఆర్ యంగ్ అండ్ దెన్ మ్యారేజ్ అయ్యి 3-5 years లోపలనే అయింది అనుకోండి, మనం న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. న్యాచురల్గా 3 months ఆర్ మ్యాక్సిమం 6 months ట్రై చేసుకోవచ్చు. దాంట్లో కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట. సో ద నెక్స్ట్ స్టెప్ ఇస్ IUI, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. సో ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అనేది ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ శాంపిల్ని ప్రాసెస్ చేసి వైఫ్ గర్భసంచి లోపల ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో ఇట్ ఈస్ ఓపీడీ ప్రొసీజర్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్. సో ఇప్పుడు యూజువల్గా IUI అనేది 3 cycles చేస్తాం. సో ఇప్పుడు 3 cycles IUI చేసిన తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ ఇస్ IVF పద్ధతి, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలి అనమాట. అండ్ దెన్ PCOS ప్రాబ్లం ఉంటే ద వన్ ఇస్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ టు అండ్ అదర్ ఎక్స్టెంట్ ఒక 10 to 20% ఆఫ్ ద పీపుల్కి ద ఎగ్ క్వాలిటీ అనేది అంత మంచిగా ఉండదన్నమాట. సో దట్ ఈస్ ఆల్సో దేర్. సో ఇదన్నీ న్యూట్రలైజ్ చేసుకుని మనం ట్రీట్మెంట్కి ముందు వెళ్ళాలి అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ అవుతుంది కదా, దాని గురించి నేను మాట్లాడతాను అనమాట. ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కొందరికి
బ్లీడింగ్, స్పాటింగ్ వస్తాయి. అండ్ దెన్ ఈవెన్ బీటా హెచ్సిజీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దేనివల్ల ఈ బ్లీడింగ్ వస్తున్నాయి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ఇప్పుడు మీకు ఇయర్లీ లైక్ 4 వీక్స్లో లైక్ మీకు ఎంబ్రో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత బీటా హెచ్సిజీ రిజల్ట్ వచ్చి ఉంటుంది, వెంటనే మీకు బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లాంటి లైక్ ఇనిషియల్ స్టేజ్లో మీకు బ్లీడింగ్ వస్తే డోంట్ వరీ అండి, దెర్ ఇస్ వన్ థింగ్ కాల్డ్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే బేబీ గర్భసంచిలో అటాచ్ అయినప్పుడు కొంచెం బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ సైన్ అనమాట. ఇట్స్ లైక్ హెవీ బ్లీడింగ్ లేకుండా లైట్ కొంచెం స్పాటింగ్ వచ్చేది. అండ్ దెన్ ఎస్పెషలీ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూపీటీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత లైక్ బీటా హెచ్సిజీ పాజిటివ్ వచ్చిన తర్వాత వచ్చే మైల్డ్ స్పాటింగ్ అనేది ఇట్స్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. మీరు నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ మీరు అప్రోచ్ యువర్ డాక్టర్ అండ్ దెన్ మీరు కొంచెం ప్రొజెస్ట్రాన్ సపోర్టింగ్ హార్మోన్స్ అనేది మీరు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో ఫస్ట్ ఇస్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. సెకండ్ ఇస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే లైక్ యూజువల్గా బేబీ అనేది గర్భసంచిలో డెవలప్ అవ్వాలి అనమాట. సో గర్భసంచిలో డెవలప్ అవ్వకుండా ట్యూబ్లో డెవలప్ అవుతే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో యూజువల్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మనం టర్మినేట్ చేసుకోవాలి. లైక్ ఇయర్లీ పీరియడ్లోనే టర్మినేట్ చేసుకోవాలి. అంటే ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఫైనల్గా ఒక బేబీ లాగా ఫామ్ అవ్వదు అనమాట. సో ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది తొందరగా కడుపు లోపలనే రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే ఎయిదర్ మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, సర్జరీ ఉంటుంది. సో ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకొని మనం ఆ ప్రెగ్నెన్సీని స్టాప్ చేయాలి, టర్మినేట్ చేయాలి అనమాట. సో దట్ ఈస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. థర్డ్ అనేది మూలా ప్రెగ్నెన్సీ. మూలా ప్రెగ్నెన్సీ అనేది ద్రాక్ష ప్రెగ్నెన్సీ. సో యూజువల్గా ఎగ్ అండ్ స్పర్మ్ కలిసిన తర్వాత ఒక బేబీ ఫామ్ అవ్వాలి. ఆ బేబీ అనేది ఆ యూట్రస్లో అటాచ్ అవ్వాలి అనమాట. బట్ ఈ మూలా ప్రెగ్నెన్సీ అనేది అబ్నార్మల్ బేబీ అనమాట. సో 2 eggs ఆర్ లైక్ 1 ఎగ్లో 2 sperm వెళ్ళి మిక్స్ అయితే అది ఏమవుతుంది అంటే ఇది క్రోమోసోమల్ అబ్నార్మల్గా ఫామ్ అయిపోతుంది. సో దానివల్ల ఆ బేబీ పార్ట్స్ డెవలప్ అవ్వకుండా జస్ట్ సిస్ట్ లాగా లైక్ గ్రేప్ లైక్ స్ట్రక్చర్ లాగా ఒక స్ట్రక్చర్ ఫామ్ అయ్యి గర్భసంచిలో ఉంటుంది అనమాట. సో అది ఉన్నప్పుడు కూడా మీకు బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద థర్డ్ కండిషన్. అండ్ దెన్ ఫోర్త్ కండిషన్ అనేది అబార్షన్. సో అబార్షన్ అనేది యూజువల్గా లైక్ మిస్కరేజ్, లైక్ ఇన్ కేస్ బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది అన్నప్పుడు కూడా మీకు బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ లైక్ మేబీ బేబీ అబార్ట్ అవ్వాలి, థ్రెటెండ్ అబార్షన్ అని ఉంది. థ్రెటెండ్ అబార్షన్ అంటే లైక్ మీకు జస్ట్ బ్లీడింగ్ వస్తుంది బట్ బేబీ బాగానే ఉంటుంది అనమాట. గర్భసంచి లోపల బాగానే ఉంటుంది, హార్ట్ బీట్ కూడా బాగానే ఉండొచ్చు. అండ్ దెన్ కొన్ని అబార్షన్ అనేది ఆల్మోస్ట్ బేబీ కూడా బయట వచ్చేస్తుంది అనమాట. అట్లా అబార్షన్లో కూడా మీకు బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ యూజువల్గా అబార్షన్ టైంలో మీకు కడుపు నొప్పి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ టైంలో కూడా మీరు వెంటనే డాక్టర్ని అప్రోచ్ అయ్యి లైక్ ఆల్ దీస్ కండిషన్ అన్నిట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్లో మీరు ఎక్స్ట్రా సపోర్ట్ తీసుకోవాలి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకే సర్జరీ లేదంటే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మూలా ప్రెగ్నెన్సీకే మీకు సర్జికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ దెన్ అబార్షన్ అయితే కూడా మీరు వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి కొన్ని సపోర్టింగ్ హార్మోన్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే కొన్ని అబార్షన్స్ అనేది వీ కెన్ స్టాప్. సో మీకు కొంచెం సపోర్టింగ్ హార్మోన్స్ తీసుకుంటే స్టాప్ చేయగలుగుతాము. కొన్ని వచ్చి లైక్ వీ హ్యావ్ టు గో హెడ్ విత్ అబార్షన్, లైక్ అబార్షన్ అయిపోవడానికే ఛాన్సెస్ ఉన్నాయి. సో అబార్షన్ అయిపోయిన తర్వాత మొత్తం క్లియర్ అయిందా లేదా అనేది మీరు స్కాన్లో చూసుకోవాలి. సో ఇదే కొన్ని కండిషన్స్, మీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ రావడానికి ఇదే కొన్ని కండిషన్స్ అనమాట. డోంట్ వరీ, ఎనీ ప్రాబ్లం ఉంటే మీ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి, లైక్ స్కాన్ చేసుకోండి, కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. సో ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ వెల్. సో బ్లీడింగ్ లైక్ ప్రెగ్నెన్సీలో వచ్చే బ్లీడింగ్ గురించి ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. థ్యాంక్ యూ.